మేడం చెంటి అదే కడతల దగ్గర మన సైట్లు ఉన్నాయి కదా మేడం, తీసుకోవాలనుకుంటున్నాము. నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి మేడం. ఓకే, మిగతా అమౌంట్ అరేంజ్ చేయాలంటే నాకు ఇట్లా అర్థం కాదు మేడం. అయితే ఇప్పుడు మన కడతాల దగ్గర మీరు ఇప్పుడు కొంచెం మీకు సాలరీ ఎంత ఉంటుంది? ఒక 20,000 ఉంది కదా, అంతే కదా మీ సాలరీ? అయితే మీరు ఏం చేస్తారంటే కడతాల దగ్గర మనది హైవే, ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది కదా, అక్కడ నుంచి 6 కిలోమీటర్స్. ఇది ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. ఇక్కడ మనకి 147 గజాలు ఉంది, ఒక్కొక్కరికి 147 గజాలు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఇది కూడా. సో ఇది మీరు ఇప్పుడు 5 లక్షలు కట్టారు, మిగతాది నేను మీకు బ్యాంక్ లోన్ అరేంజ్ చేపిస్తాను. మళ్ళీ రిజిస్ట్రేషన్ రోజు అంటే మనకు ఒక 70% వరకు మీకు నేను బ్యాంక్ లోన్ ఇప్పించేసి, మిగతాది రిజిస్ట్రేషన్ ఒక పడితే ఒక 1-2 lakhs పడుతుంది రిజిస్ట్రేషన్ రోజు. మీరు ఈ 5 లక్షలు ఇవాళ కట్టేసి బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత అంటే 70% బ్యాంక్ లోను, మనం 30% మీరు కట్టాలి. రేపు 5 lakhs కట్టిన తర్వాత దీంట్లో పర్సంటేజ్ ఎంత కట్టారో చూసుకొని డివైడ్ చేసి అప్ టు 70% మీకు లోన్ ఇచ్చేసి మనం రిజిస్ట్రేషన్ రోజు ఏమైనా ఉంటే బ్యాలెన్స్ కట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా అక్కడ మార్కెట్ రేట్ బట్టి మనకు అక్కడ ఎంత ఉంటే అంత మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది మీరు ఈ మనీ అనేది మీలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్, మనము మీ ఫ్యామిలీ అంతా మీ మీదనే డిపెండ్ అవుతారు కాబట్టి మీరు భూమి మీద మీరు డబ్బు పెట్టుకున్నారు అనుకో, రేపు ఇది ఒక 1 year మనకి RRR రోడ్ వచ్చిన తర్వాత మీరు పెట్టిన ఈ అమౌంట్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. అప్పుడు మనం మంచి రేట్కి అమ్ముకోవచ్చు, లేదంటే మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు. సో అయితే మీరు 5 lakhs కట్టేసేయండి, మిగతాది నేను మీకు ఎలా చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్పాను కదా. అది లోన్ ఇప్పుడు మనము 30% కట్టిన తర్వాత 70% మనకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ. ఇది మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మంత్లీ కంఫర్టబుల్ గా ఇంట్రెస్ట్ కొంచెం రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. నెల మీ సాలరీ నుంచి అది కట్ అయిపోతుంది. మనం వ్యూస్ కూడా చెప్తాం ఈ విషయాన్ని. సో మా చెంటి కూడా ఇందులో బుక్ చేస్తున్నారు, మా చెంటి కూడా. సో మీరు కూడా మనీని వేస్ట్ చేయకండి. 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs ఎంత ఉన్నాడో కట్టి మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. రామ్కీస్ మా ఎండి గారే మాకు సంబంధించిన బ్యాంక్ మనం టైఅప్ అవుతున్నాము. సో మీకు సపోర్ట్ చేస్తాము. సివిల్ స్కోర్ ఏం తక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం. మంచి ల్యాండ్ని మంచి టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఒకప్పుడు ల్యాండ్స్ ఇవన్నీ రేట్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్దగా డెవలప్ అయింది, కొంచెం ఎంత డెవలప్ అయింది ల్యాండ్. సో మన ఇంతకుముందున్న మణికొండ ఏరియా, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, అమీర్పేట్ ఇవన్నీ కొండలు గుట్టలు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కోట్లలో రేట్స్ పెరిగాయి. సో మన కడతాలు కూడా హైవే దగ్గర వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చండి. మంచి ఇల్లు కట్టించుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు. మీ కూతురు ఉంది, మీ అల్లుడు, మీ కూతురు అందరూ హాయిగా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు రెంట్ కట్టుకుంటా ఆ డబ్బులన్నీ రెంట్కి వెళ్ళిపోయి బాధలు పడి అయ్యో మాకు సొంతం ఇల్లు లేదా అని చెప్పి బాధపడే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 రూపాయలు ఉన్నా కూడా ల్యాండ్ మీదనే పెట్టండి, మీకు లోన్ వస్తుంది. మిగతా డబ్బులు నెలకు ఈఎంఐ కట్టుకోవచ్చు. చక్కగా మంచి ఇల్లు కట్టుకోండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. మా చెంటి కూడా మా కడతాలో సైడ్ బుక్ చేస్తున్నాడు. చక్కగా నువ్వు మీ కూతురు పెళ్లి కట్నం కింద ల్యాండ్ ఇచ్చేసి అయిపోతుంది. అలాగే మేడం, కంపల్సరీ మేడం. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు, తెలిసిన వాళ్ళకి చెప్తండి. ఎవరైతే మీకు ల్యాండ్ తీసుకున్నారు కూడా కంపల్సరీగా మాకు ఆఫీస్కి రండి. ప్రతి ఒక్కరు నాకులాగా మీరు అందరూ కొనుక్కోండి. మీరు కూడా ఫ్యూచర్ లో మీకు లైఫ్ మంచి సెటిల్మెంట్ అవుతుంది. ఓకే, తప్పకుండా రామ్కీస్ కి రండి, వెళ్ళిపోవద్దు. తప్పకుండా రామ్కీ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ కి రండి, విజిట్ అవ్వండి. ముందు మీరు ల్యాండ్ చూడండి మేడం. మీరు ముందు ల్యాండ్ చూసాక మా దగ్గర మీకు నచ్చితేనే అమౌంట్ కట్టండి, మంచి ఇల్లు కట్టుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే మేడం.